హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. జనవరి 14th కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్ చూడడానికి మా జేవిఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ముందుగా వచ్చేసి అంతర్జాతీయ అంశాలు, అంటే ఈరోజు టాపిక్స్ వచ్చేసి అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, రాష్ట్రీయం అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వార్తలోని రాష్ట్రాలు, రక్షణ మరియు భద్రత, బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ మరియు ఆర్థిక వ్యవస్థ, నియామకాలు, అవార్డు మరియు గౌరవాలు, లాస్ట్లో వచ్చేసి ఒప్పందాలు, ఎంఓయుఎస్లు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అంతర్జాతీయ అంశాల గురించి తెలుసుకుందాము. అంతర్జాతీయ అంశాలు వచ్చేసి మనకు సైప్రస్ కొత్త డెల్టాక్రాన్ కోవిడ్ వేరియంట్ను గుర్తించిందనమాట. ఈ సైప్రస్ అనే దేశం కొత్త డెల్టాక్రాన్ కోవిడ్ వేరియంట్ను గుర్తించింది. ఇది వేరియంట్తో సమానమైన అంటే ఇది కోవిడ్ వేరియంట్తో సమానమైన జన్యుపరమైన నేపథ్యాన్ని కలిగి ఉంది అని, దానితో పాటు ఒమిక్రాన్ నుండి 10 ఉత్పరివర్తనాలు ఉన్నాయని ఈ సైప్రస్ తాను కనుగొనబడిన డెల్టాన్ వేరియంట్లో చెప్పబడిందనమాట. ఈ వేరియంట్ ఇప్పటికే సైప్రస్ 25 మందిని ప్రభావితం చేసింది. అంటే అక్కడున్న ఆ దేశంలో 25 మందిని ప్రభావితం చేసింది. ఆ 25 మందిలో అంటే అక్కడ సైప్రస్లో ఆ 25 మందిలో 11 వైరస్ కారణంగా ఆసుపత్రిలో చేరగా 14 సాధారణ జనాభాకి చెందినవన్నమాట. ఈ వేరియంట్ ఇప్పటికే సైప్రస్ 25 మందిని ప్రభావితం చేసింది. సైప్రస్ విశ్వవిద్యాలయంలోని బయోటెక్నాలజీ మరియు మాలిక్యులర్ వైరాలజీ ప్రయోగశాల అధిపతి డాక్టర్ లియోండియోస్ కోస్టంకీస్ ప్రకారం సైప్రస్లో తీసుకున్న 25 మంది నమూనాలు ఈ విధంగా చెప్పబడిందనమాట. 11 ఏమో వైరస్ కారణంగా, ఇంకా 14 ఏమో సాధారణ జనాభాకి చెందినవన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ సైప్రస్ గురించి మనకు అడుగుతున్న బిట్స్ ఏంటంటే, సైప్రస్ రాజధాని నికోషియా, సైప్రస్ కరెన్సీ వచ్చేసి యూరో, సైప్రస్ ఖండం వచ్చేసి యూరప్, సైప్రస్ అధ్యక్షుడు వచ్చేసి నికోస్ అనస్తాసియాడిస్, సైప్రస్ అధ్యక్షుడు వచ్చేసి నికోస్, ఖండం వచ్చేసి అది యూరప్ ఖండంలో ఉంది, కరెన్సీ యూరో, సైప్రస్ రాజధాని వచ్చేసి నికోసియా, అధ్యక్షుడు వచ్చేసి రాజధాని చూడండి నికోసియా ఉంది, అధ్యక్షుడు వచ్చేసి నికోస్ అనస్తాసియాడెస్. నెక్స్ట్ వచ్చేసి జాతీయ అంశాలు తెలుసుకుందాము. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అయితే ఎక్కడ ప్రారంభించారు ఈయనంటే, జాతీయ యువజన దినోత్సవం రోజు 2022 సందర్భంగా పుదుచ్చేరిలో కేంద్ర సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అయిన ఆధ్వర్యంలో పనిచేసే ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను ప్రధాని నరేంద్ర మోడీ వాస్తవంగా ప్రారంభించారు. ఎక్కడంటే పుదుచ్చేరిలో. అది ఎంఎస్ఎంఈ అనేది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసేది అంటే, కేంద్ర సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద పనిచేసేదనమాట. ఈ ఎంఎస్ఎంఈ అంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే రంగం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 122 కోట్లతో ఈ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించారు. పిఎం మోడీ ఇన్ ఆర్గనైజేటెడ్ బై ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఇన్ పుదుచ్చేరిలో 25వ జాతీయ యువజన దినోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా దీన్ని ప్రారంభించబడింది. అయితే ఏ రోజు అంటే యువజన దినోత్సవం రోజే కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది. పుదుచ్చేరిలో ఓపెన్ ఎయిర్ థియేటర్తో కూడిన ఆధునిక ఆడిటోరియం, పెరుత లైవర్ కామరాజర్ మణి మండపం కూడా ఆయన ఆ రోజు ప్రారంభించారు. అయితే దీంతో ఎంఎస్ఎంఈతో పాటు ఇంకా ఆయన ఆ రోజు ఇనాగ్రేటెడ్ ఏం చేశారు అంటే, ఓపెన్ ఎయిర్ థియేటర్తో కూడినటువంటి ఆధునిక ఆడిటోరియం పేరేంటంటే పెరుంత లైవర్ కామరాజర్ మణి మండపంని కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. అయితే మన ఏపీలో వచ్చేసి జనవరి 14th న్యూస్ ఏంటంటే, విజయవాడలో డివిజన్లో త్రిశూల్ రైలును ప్రారంభించారన్నమాట. మన విజయవాడ డివిజన్లో త్రిశూల్ రైలు. అసలు ఈ రైలు ప్రత్యేకత ఏంటి అంటే, విజయవాడ డివిజన్లో అధికారులు మొదటిసారి 3 గూడ్స్ రైళ్లను జత చేసి త్రిశూల్ అని పేరు పెట్టి విజయవంతంగా విజయవాడ నుంచి ఎక్కడి వరకు అంటే దువ్వాడ వరకు ప్రయోగాత్మకంగా నడిపించారు. గంటకు 50,000 కిలోమీటర్ల వేగంతో నడిచి ఈ రైలుకు 4 ఇంజన్లు 176 వేగంలు ఉన్నాయన్నమాట. ఎన్ని ఇంజన్లు అంటే 4 ఇంజన్లు 176 వేగంలు ఉన్నాయి. ఈ 3 గూడ్స్ రైళ్లను జత చేసి దానికి ఏ పేరు పెట్టారంటే త్రిశూల్ ట్రైన్ స్టార్ట్ ఇన్ విజయవాడ డివిజన్. ఓకే, ఈ 4 రైళ్లకు 176 వేగంలతో ఉన్నాయి. వీటిని గూడ్స్ రైలు నిర్వహణ వేగం పెరిగి ఖాళీ వ్యాగన్ లోడింగ్ పాయింట్కు తక్కువ సమయంలో చేరుతాయన్నమాట. ఇది ఉపయోగము. ఇంకా తెలంగాణలో వచ్చి ఉత్తమ పోలీస్ స్టేషన్లకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తమ పోలీస్ స్టేషన్స్ ఏవంటే ఎస్ఆర్ నగర్, మణగూరు,
ఆసిఫాబాద్, వేసమూరు పోలీస్ స్టేషన్లకు డీజీపీ మహేందర్ రెడ్డి అవార్డులు ప్రకటించారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రాలు, వార్తల్లోని రాష్ట్రాలు. మణిపూర్లో 18వ కచాయ్ నిమ్మకాయల పండుగ ప్రారంభమైంది. కచాయ్ అనేది ఒక ప్రాంతంలో, మణిపూర్లో ఒక జిల్లాలో ఒక ప్రాంతంలో పండే నిమ్మకాయ అనమాట. దానికి మణిపూర్లో 18వ కచాయ్ నిమ్మకాయల పండుగ ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ కచాయ్ నిమ్మకాయల పండుగ 18వ ఎడిషన్ మణిపూర్లో ఉక్రల్ జిల్లాలోని కచాయ్ విలేజ్ స్థానిక మైదానంలో ప్రారంభమైంది. ఈ ప్రత్యేకమైన నిమ్మ పండును ప్రోత్సహించడానికి మరియు నిమ్మ పండ్లను రైతులను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం కచాయ్ నిమ్మ పండుగ నిర్వహిస్తారు. ఓకే, ఎక్కడ అంటే మణిపూర్లో. ఈ ఫెస్టివల్ వచ్చేసి ఎక్కడ జరుగుతుందో అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రాష్ట్రం వచ్చేసి మణిపూర్. ఈ సంవత్సరం మొత్తం 260 స్టాల్స్ పండుగలు ఈ సంవత్సరం నిమ్మకాయల యొక్క గొప్ప పంటను ప్రదర్శిస్తాయి. ఈ ఏడాది అయితే ప్రతి సంవత్సరం కచాయ్ లెమన్ పండుగ జరుపుకుంటారు కదా మణిపూర్లో. కానీ ఒక థీమ్ ఉంటుందన్నమాట. సేఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఒక థీమ్తో ఈ ఏడాది ఈ పండుగను జరుపుకోవడం జరిగిందనమాట. పండుగలో భాగంగా నిమ్మ రైతులకు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మణిపూర్కు చెందిన కచాయ్ నిమ్మకాయలకు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అనే రిజిస్ట్రేషన్ ట్యాగ్ కూడా లభించింది. అంటే జిఐ ట్యాగ్ కూడా లభించింది. ఉక్రల్ జిల్లాలో కచాయ్ గ్రాములు విస్తృతంగా పండుతుంది. ఈ కచాయ్ నిమ్మకాయ ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో పండించే నిమ్మకాయ రకాలు కాకుండా కచాయ్ నిమ్మకాయ ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. అసలు రీజన్ ఏంటి అంటే ఆస్కార్బిక్ ఆమ్లం యొక్క గొప్ప మూలం మరియు దానిలో ఉండే రసం. దీనికి కచాయ్ నిమ్మకాయ ఫేమస్ అనమాట. అయితే మనకు వచ్చేసి ఈ టాపిక్ నుంచి వచ్చేసి అడిగే బిట్స్ ఏంటంటే మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్, గవర్నర్ వచ్చేసి ఎల్ఏ గణేషన్. నెక్స్ట్ రక్షణ మరియు భద్రత, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ. గగన్యాన్ రాకెట్ కోసం క్రయోజెనిక్ ఇంజన్ ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఈ గగన్యాన్ రాకెట్ను తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో 720 సెకండ్ల పాటు గగన్యాన్ ప్రోగ్రాం కోసం క్రయోజెనిక్ ఇంజన్ను అర్హత పరీక్ష నిర్వహించిందనమాట. స్పేస్ ఏజెన్సీ ప్రకారం ఇంజిన్ యొక్క పనితీరు పరీక్ష లక్ష్యాలను చేరుకుంది మరియు ఇంజన్ పారామితుల యొక్క మొత్తం వ్యవధిలో అంచనాలకు దగ్గరగా సరిపోలుతున్నాయి. అయితే అవి మనం ప్రయోగించిన క్రయోజెనిక్ ఇంజన్ అనేది ఇస్రో విజయవంతంగా పరీక్షించింది అనమాట. అయితే ఈ టాపిక్ నుంచి మనకు వచ్చే బిట్స్ ఏంటంటే ఇస్రో చైర్మన్ మరియు అంతరిక్ష కార్యదర్శి డాక్టర్ ఎస్ సోమనాథ్. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక. ఇస్రో స్థాపించబడింది ఆగస్టు 15, 1969. 1969 ఆగస్ట్ 15. ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? బెంగళూరు, కర్ణాటక. ఇస్రో మరియు అంతరిక్ష కార్యదర్శి డాక్టర్ ఎస్ సోమనాథ్. నెక్స్ట్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ మరియు ఆర్థిక వ్యవస్థలోను ఆ టాపిక్లో ఏం బిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. FY 22లో భారతదేశ జీడిపిని 6.5గా UN అంచనా వేసింది. ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్ WSEP 2022 నివేదిక ప్రకారం ఆర్థిక సంవత్సరంలో భారతదేశ యొక్క జీడిపి వృద్ధి అంచనా 6.5%గా అంచనా వేయబడింది. ఇంతకు ముందు అంటే ఇప్పుడు ఈ 2022లో 6.5%గా అంచనా వేస్తే ఇంతకుముందు 8.4గా అంచనా వేయబడింది అనమాట. WESP అనేది UN డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ రూపొందించబడిన ఫ్లాగ్షిప్ నివేదిక అనమాట. UN ప్రాజెక్ట్ మనకి ఇప్పుడు అంచనా వేసి ఇండియా DGP వచ్చేసి GDP వచ్చేసి 6.5 అని చెప్పిందనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అపాయింట్మెంట్స్. ఉజ్జీవన్ FSB యొక్క MD CEOగా ఇటీరా డేవిస్ నియామకాన్ని RBI ఆమోదించింది. ఉజ్జీవన్ SFB అనేది ఒక బ్యాంక్ అండి. అక్కడ MD CEOగా ఎవరు నియమించింది అంటే ఇటీరా డేవిస్ నియమించింది. అయితే ఆ నియామకాన్ని ఎవరు ఆమోదించారంటే RBI ఆమోదించింది. RBI అప్రూవ్ చేసిందనమాట ఈయన అపాయింట్మెంట్ని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మనకు ఇటీరా డేవిస్ నియామకాన్ని RBI ఆమోదించింది. ఇటీరా డేవిస్ నియామకాన్ని ఆమోదించిన తర్వాత అతను జనవరి 14, 2022 నుండి పొడిగించిన పదవీ కాలానికి బాధ్యత వహిస్తాడు.
ప్రస్తుతం నితిన్ చుంగ్ ఆకస్మిక నిష్క్రమణ తర్వాత 3 నెలల నుండి ఈ పదవి ఖాళీగా ఉంది. ఓకే, తెలిసిన విషయమే. నెక్స్ట్ వచ్చేసి ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వ్యవస్థాపకుడు సమిత్ ఘోష్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్థాపించబడింది 1 ఫిబ్రవరి 2017. ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు బెంగళూరులో ఉంది. వ్యవస్థాపకుడు వచ్చేసి సమిత్ ఘోష్. అది స్థాపించబడింది 2017 ఫిబ్రవరి 1. రాఘవేంద్ర తన్వర్ ఐసీహెచ్ఆర్ చైర్మన్గా నియమితులయ్యారు. ఐసీహెచ్ఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ చైర్మన్గా మనకు కురుక్షేత్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన ఇంతకుముందు ఎమిటరీస్ రాఘవేంద్ర తన్వర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ చైర్మన్గా నియమితులయ్యారు. తన్వర్ నియామకం అతను కౌన్సిల్ చైర్మన్ పదవిని స్వీకరించిన రోజు నుండి లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అంటే 3 సంవత్సరాల కాలానికి ఆయన చైర్మన్గా నియమితులయ్యారు. ఆగస్టు 1977లో కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా చేరిన తర్వాత ఎంఏ చరిత్రలో 2 బంగారు పతకాలతో అత్యుత్తమ విద్యా రికార్డులను కలిగి ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం ఐసీహెచ్ఆర్ గురించి తెలుసుకున్నట్టయితే ఇండియా కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే చారిత్రక పరిశోధనలు ప్రోత్సహించడం, దిశానిర్దేశం చేయడము దీని యొక్క ఐసీఆర్ యొక్క లక్ష్యం అన్నమాట. ఐసీహెచ్ఆర్ కార్యకలాపాల అవుట్పుట్ యొక్క విద్యా ప్రమాణాన్ని పెంపొందించడం దాని ఎజెండాలో ప్రధాన లక్ష్యం. అయితే ఈ ఐసీహెచ్ఆర్ గురించి మనకు అడిగే బిట్స్ ఎటువంటివంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ స్థాపించబడింది 27 మార్చ్ 1972. ఐసీహెచ్ఆర్ స్థాపించబడింది ఎప్పుడు అంటే 1972 మార్చ్ 27 1972. ఇండియా కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది మనకంటే ఐసీహెచ్ఆర్ న్యూఢిల్లీలో ఉంది. అవార్డ్స్ వచ్చేసి హానర్స్ గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2021 అంటే గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ అవార్డ్స్ వచ్చినాయన్నమాట. అయితే ఏ బ్యాంకు భారతదేశంలో అత్యుత్తమ ప్రైవేట్ బ్యాంక్ ఎంపిక అయింది అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ప్రైవేట్ బ్యాంక్ అంటే హెచ్డిఎఫ్సి అది అత్యుత్తమ ప్రైవేట్ బ్యాంకుగా కూడా ఎంపిక అయింది. ఓకే, వర్చువల్ వేడుకలో ప్రొఫెషనల్ హెల్త్ మేనేజ్మెంట్ అనేది నిర్వహించిన గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ అవార్డ్స్లో 2021లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ భారతదేశంలో బెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ ఎంపిక అయిందనమాట. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి తెలుసుకున్నట్టయితే దాని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. స్థాపించబడింది 1994లో. బ్యాంక్ సీఈఓ వచ్చేసి శశిధర్ జగదీష్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీఈఓ వచ్చేసి శశిధర్ జగదీష్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్ అటాను చక్రవర్తి. మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి వచ్చే బిట్స్ ఏంటంటే కార్యాలయం ముంబై, స్థాపించబడింది ఆగస్టు 1994. ఆగస్టులో డేట్ ఇవ్వలేదు, 1994. బ్యాంక్ సీఈఓ వచ్చేసి శశిధర్ జగదీశన్, చైర్మన్ వచ్చేసి అటాను చక్రవర్తి. అగ్రిమెంట్స్ ఉన్నాయంటే మనకు ఉక్కు కర్మాగారాన్ని అభివృద్ధి చేసేందుకు అదానీ గ్రూప్ దక్షిణ కొరియాకు చెందిన పోస్కోతో ఒప్పందం కుదుర్చుకుందనమాట. అదానీ గ్రూప్ సైన్ చేసింది ఒక అగ్రిమెంట్ మీద, అదేంటే సౌత్ కొరియా వాళ్ళతో ఉన్నటువంటి పోస్కోతో ఒప్పందం కుదుర్చుకుందనమాట. అదానీ గ్రూప్ మరియు దక్షిణ కొరియా యొక్క అతిపెద్ద ఉక్కు తయారీదారు. అదానీ గ్రూప్ మరియు దక్షిణ కొరియా యొక్క అతిపెద్ద ఉక్కు తయారీదారైన పోస్కో భారతదేశంలో వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి నాన్ బైండింగ్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్పై సంతకం చేశాయన్నమాట. అదానీ గ్రూప్ గుజరాత్లోని ముంద్రాలో గ్రీన్ పర్యావరణ అనుకూల ఇంటిగ్రేటెడ్ స్టీల్ మిల్ను ఏర్పాటు చేయడంలో ఇందులో ఉందన్నమాట. ఓకే, ఇంకా ఈ అదానీ గ్రూప్ ప్రధాన కార్యాలయం వచ్చేసి అహ్మదాబాద్, గుజరాత్ అన్నాం కాబట్టి అహ్మదాబాదు. అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ. అదానీ గ్రూప్ స్థాపించబడి 1988లో స్థాపించబడింది. తర్వాత వచ్చేసి లేజీ కార్డ్ని ప్రారంభించడానికి ఎస్బీఎం బ్యాంక్ ఇండియాతో లేజీ పే ఒప్పందం కుదుర్చుకుంది. లేజీ కార్డ్ని ప్రారంభించడానికి ఎస్బీఎం బ్యాంక్ ఇదేం చేసింది ఇండియాతో లేజీ పే ఒప్పందం కుదుర్చుకుందనమాట. లేజీ పే లేజీ ఫైనాన్స్ ద్వారా బై నౌ పే లెటర్ సొల్యూషన్, వీసా చెల్లింపు, నెట్వర్క్లో పనిచేసే క్రెడిట్ లైన్ ద్వారా మద్దతు ఉన్న ప్రీమియర్ చెల్లింపు పరికరం. ఈ లేజీ కార్డును ప్రారంభించేందుకు ఎస్బీఎం బ్యాంక్ ఇండియాతో తన భాగస్వామ్యాన్ని ప్రకటించిందనమాట. అయితే ఈ ఎస్బీఎం బ్యాంక్ దీనికి సంబంధించిన బిట్స్ ఏంటంటే
ఈ ఎస్బీఎం బ్యాంక్ ఇనాగ్రేటెడ్ వచ్చేసి 1 డిసెంబర్ 2018. ఎస్బీఎం బ్యాంక్ ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. ఎస్బీఎం బ్యాంక్ సిఇఓ ఎండి వచ్చేసి సిద్ధార్థ్ రత్ అనమాట. ఈ ఎస్బీఎం బ్యాంక్ అనేది ఇండియాతో లేజీపే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. బయోమెట్రిక్ ఆధారిత బ్యాంకింగ్ చెల్లింపుల కోసం మింకస్ పేతో యాక్సిస్ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది. యాక్సిస్ బ్యాంక్ మింకస్తో ఒప్పందం కుదుర్చుకుంది. దేనికోసం అంటే బయోమెట్రిక్ ఆధారిత చెల్లింపుల కోసం. వినియోగదారుల పేర్లు, పాస్వర్డ్లు మరియు వన్ టైం పాస్వర్డ్లు అవసరం లేకుండా ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడిని ఉపయోగించి వ్యాపారి యాప్లలో నెట్ బ్యాంకింగ్ చెల్లింపుల కోసం బయోమెట్రిక్ ప్రమాణీకరణ పరిష్కారాన్ని అందించడానికి యాక్సిస్ బ్యాంక్ మింక్స్ పేతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సొల్యూషన్ చెల్లింపు సమయాన్ని 50 నుంచి 60 సెకండ్ల నుండి కేవలం 2-3 సెకండ్లు తగ్గిస్తుంది అనమాట. అంటే ఈ ఒప్పందం వల్ల మనకి ఎంత టైం సేవ్ అవుతుందంటే 50-60 అంటే 1 మినిట్ అంతా ఉండేది 2-3 సెకండ్స్కి తగ్గిస్తుంది. ఓకే, యాక్సిస్ బ్యాంక్ గురించి మనం తెలుసుకున్నట్టయితే డిసెంబర్ 3, 1993లో యాక్సిస్ బ్యాంక్ ఏర్పడింది. యాక్సిస్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ముంబై. యాక్సిస్ బ్యాంక్ ఎండి సిఇఓ అమితాబ్ చౌదరి. యాక్సిస్ బ్యాంక్ చైర్పర్సన్ శ్రీ రాకేష్ మఖీజా. యాక్సిస్ బ్యాంక్ ట్యాగ్లైన్ బాదికానాం జిందగీ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జనవరి 14 ఒక ముఖ్యమైన డేస్ గురించి తెలుసుకుందాం. సాయుధ దళాల యుద్ధ సేవకుల దినోత్సవం, ఆర్మ్డ్ ఫోర్స్ వెటర్నస్ డే అనమాట. జనవరి 14 భారతదేశంలో 2017 నుండి మనము ఈ ఆర్మ్డ్ ఫోర్స్ వెటర్నరీ డేని జరుపుకుంటున్నాం అనమాట. ఈరోజు దేశం యొక్క సేవలో మన అనుభవజ్ఞుల నిస్వార్థ భక్తి మరియు వారి యొక్క త్యాగాన్ని గుర్తించి గౌరవించడం మన ఒక లక్ష్యం అనమాట. ఆ లక్ష్యం కోసం 2022లో 6వ సాయుధ దళాల యుద్ధ సేవకుల దినోత్సవాన్ని మనం జరుపుకున్నాము. 2022లో 8వ సాయుధ దళాల సేవకుల దినోత్సవాన్ని జరుపుకున్నామంటే 2022. 14 జనవరి 1953న పదవి విరమణ చేసిన భారత సాయుధ దళాల మొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్పన్ ఓబీఈ అందించిన సేవల గౌరవం మరియు గుర్తింపుగా ఇది పరిగణించబడుతుంది. మన భారత సాయుధ దళాల మొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అంటే కేఎం కరియప్పన్. ఆయన పదవి విరమణ చేసిన రోజునే మనం ఈ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అనుభవజ్ఞ శ్రేయస్సుల కోసం సంకల్పాన్ని పునర్గతించడానికి మరియు వారి విలువైన సూచనలు ఎల్లప్పుడూ స్వాగతించబడతాయని వారికి భరోసా ఇవ్వడానికి మనం ఈ సాయుధ దళాల యుద్ధ సేవకుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. గత సంవత్సరం అడ్మిరల్ కరమ్ సింగ్ 1971 యుద్ధంలో మన ధైర్య మరియు సాహసోపేత సైనికుల అంకితం చేసిన స్వర్ణిమ్ విజయ్ వర్ష్ పాటను విడుదల చేశారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రీడలు. మొదటి ప్రపంచ బదిలీల T20 క్రికెట్ ఛాంపియన్షిప్ 2023 నిర్వహించడానికి ఏఐఎస్సిడి ఆమోదం తెలిపింది. యాక్చువల్గా అంటే మనకు మొదటి ప్రపంచ బదిలీల T20 క్రికెట్ వచ్చేసి 2021లోనే జరగాల్సింది. అయితే కోవిడ్ కారణంగా దీన్ని 2022కు వాయిదా వేశారు. ఇప్పుడు 2023 అంటున్నారు. ఓకే, మరి 2023 జనవరి 10 నుంచి 20 వరకు కేరళలో మొదటి ప్రపంచ చెవిటి T20 క్రికెట్ ఛాంపియన్షిప్ నిర్వహించేందుకు మనకి ఏం తెలిపిందంటే ఏఐఎస్సిడి అంటే ఆల్ ఇండియా స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ది డెఫ్ అనేది ఆమోదం తెలిపిందనమాట. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ ది డెఫ్ ఐసిఎస్డి నుండి అనుమతి పొందింది. ఈ ఏఐఎస్సిడి అనేది ఐసిఎస్డి నుండి అనుమతి పొందింది. ఎప్పుడు నిర్వహించడానికి? జనవరి 2023 జనవరి 10 నుండి 20 వరకు కేరళలో ప్రపంచ చెవిటి T20 క్రికెట్ ఛాంపియన్షిప్ నిర్వహించేందుకు ఐసిఎస్డి నుండి అనుమతి పొందిననమాట. 2020-21 కానీ ఆకస్మికంగా వ్యాప్తి చెందిన కరోనా వైరస్ కారణంగా ఇది మొదట 2022కు వాయిదా పడింది. తర్వాత ఛాంపియన్షిప్లో కనీసం 8 దేశాలు పాల్గొంటాయని భావిస్తున్నారు. ఓకే, ఈ ఈవెంట్ను భారతదేశంలో నిర్వహిస్తున్నారు. మొదటిసారి ఐసిఎస్డి ఆమోదం పొందిందనమాట. ఏఐఎస్డి గురించి తెలుసుకుందాం. అనేది బదిలీల కోసం కేంద్రం గుర్తింపు పొందిన ఏకైక జాతీయ క్రీడా సమైక్య. ఐసిఎస్డి మాత్రమే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఇచ్చే మంజూరైన బదిలీ క్రీడా ఉద్యమం మరియు డెఫ్లిఫిక్స్ యొక్క పాలక సంస్థగా గుర్తింపు పొందిన ఏకైక అంతర్జాతీయ సమైక్య. అయితే మనకి దీని నుంచి అడిగే బిట్స్ ఏమంటే ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ ది డెఫ్ స్థాపించబడింది ఎప్పుడు అంటే
1924 అనమాట. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ ది డెఫ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే మేరీల్యాండ్, USA. ఆల్ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ ది డెఫ్ స్థాపించబడింది 1924. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది స్పోర్ట్స్ ఫర్ ది డెఫ్ హెడ్ క్వార్టర్స్ మేరీల్యాండ్, USA. దాని వచ్చేసి ప్రెసిడెంట్ వచ్చేసి రెబెక్కా ఆడమ్ అనమాట. రెబెక్కా ఆడమ్, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది స్పోర్ట్స్ ఫర్ ది డెఫ్. ఓకే. ICSD స్థాపించబడింది 1924. దాని హెడ్ క్వార్టర్ వచ్చేసి USA. ప్రెసిడెంట్ వచ్చేసి రెబెక్కా ఆడమ్. ఓకే. మరణాలు వచ్చేసి ఒలింపిక్ పతక విజేత అథ్లెట్ డియోన్ లెండోర్ కన్ను మూశారు. 2020 ఒలింపిక్స్లో మనకు 400 మీటర్ రేసులో పాల్గొన్న ఒలింపిక్ అథ్లెట్ డియోర్ లెండర్ యునైటెడ్ స్టేట్స్లోని టెక్సాస్లో ఘోరమైన కారు ప్రమాదం కారణంగా 29 సంవత్సరాల వయసులో మరణించారు. అతను 28 అక్టోబర్ 1992 ట్రినిడాడ్ మరియు టిబాగోలో జన్మించాడు. 1992 అక్టోబర్ 28. అతను 400 మీటర్ల ఛాంపియన్షిప్లో నిపుణుడు. అతడు 2012లో లండన్ ఒలింపిక్స్లో పాల్గొని 4x400 మీటర్ల రిలేలో కాంస్య పతకాన్ని కూడా సాధించాడు. నెక్స్ట్ వచ్చేసి ర్యాంకులు మరియు నివేదికలు. ISFR నివేదిక. గత 2 సంవత్సరాల్లో భారతదేశపు అడవులు చెట్ల విస్తీర్ణం 2261 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది అని మనకు నివేదికను వెలువడింది. ఏ నివేదిక అంటే ISFR అనమాట. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ నివేదిక ప్రకారం గత 2 సంవత్సరాల్లో మనకు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ ఎవరంటే భూపేందర్ యాదవ్ ద్వైవార్షిక ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 యొక్క 17వ ఎడిషన్ ప్రారంభించాడు. అయితే ఈ ఎడిషన్లో ఏమని చెప్పిందంటే మనకు 2261 చదరపు కిలోమీటర్లు పెరిగింది అని చెప్తుంది. తెలుసుకుందాం ఇంకా పూర్తిగా. ICFRని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 1987 నుండి ప్రతి 2 సంవత్సరాలకు దేశంలో అటవీ వనరులను అంచనా వేయడానికి విడుదల చేస్తుందన్నమాట. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాని ఎవరు విడుదల చేస్తారు అంటే ISFR. IS అంటే ఇండియా స్టేట్ ఆఫ్ ది ఫారెస్ట్ రిపోర్టర్ అనేది ఇండియా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాని ప్రతి 2 సంవత్సరాలకి మన ఇండియాలో అటవీ వనరుల గురించి అంచనా వేయడానికి విడుదల చేస్తుంది. అయితే 2019తో పోలిస్తే 2021లో 2261 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఇందులో అటవీ విస్తీర్ణం 1540 చదరపు కిలోమీటర్లు పెరుగుదల, చెట్ల విస్తీర్ణం 721 కిలోమీటర్లు పెరిగి ఉన్నాయి. అయితే ఇంకా ISFR ఇంకా ఏమని ప్రకటించింది అంటే దేశంలో మొత్తం అటవీ మరియు చెట్ల విస్తీర్ణం ఇప్పుడు 80.9 మిలియన్ హెక్టార్లు లేదా దేశం భౌగోళిక ప్రాంతంలో 24.62% విస్తరించి ఉందని తెలిపిందనమాట ISFR. నెక్స్ట్ ఇంకేం చెప్పిందంటే అటవీ విస్తీర్ణం పెరుగుదలలో మొదటి 5 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, కర్ణాటక మరియు జార్ఖండ్. అటవీ విస్తీర్ణ పెరుగుదలలో అంటే ఈ సంవత్సరం పెరిగింది కదా, ఈ పెరుగుదలలో ఉన్న రాష్ట్రాలు మొదటి 5 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, కర్ణాటక, జార్ఖండ్. ఏరియా వారీగా చూసుకుంటే మధ్యప్రదేశ్ దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉంది. తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా మరియు మహారాష్ట్రలు ఉన్నాయి. ఏరియా వైజ్గా తీసుకుంటే పెరుగుదలలో ఈ సంవత్సరం అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సాలు ఉన్నాయి. మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణంలో మొదటి 5 రాష్ట్రాలు అంటే భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణంలో మొదటగా ఉన్న 5 రాష్ట్రాలు ఏమంటే ఈశాన్య రాష్ట్రాలు ఇవన్నీ: మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్ మరియు నాగాల్యాండ్. మొత్తం భౌగోళిక విస్తీర్ణం అటవీ విస్తీర్ణం మొదటి 5 రాష్ట్రాలు మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్ మరియు నాగాల్యాండ్ అనమాట. 2019 అంచనాలతో పోలిస్తే దేశంలో మడ అడవులు 17 చదరపు కిలోమీటర్ పెరుగుదల నమోదయ్యాయి. 2019తో పోలిస్తే మడ అడవులు ఎన్ని చదరపు కిలోమీటర్? 17 చదరపు కిలోమీటర్లు. ఇప్పుడు దేశం మొత్తంలో మడ అడవులు ఎంత అయింది విస్తీర్ణం అంటే 4992 చదరపు కిలోమీటర్లు అయిందనమాట. మడ అడవులు పెరుగుదలలో మొదటి 3 రాష్ట్రాలు అంటే మడ అడవుల గురించి మాట్లాడుకున్నట్టయితే మొదటి 3 రాష్ట్రాలు ఒడిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక. మడ అడవుల గురించి మొదటి 3 రాష్ట్రాలు ఏవి అంటే ఒడిస్సా, మహారాష్ట్ర మరియు కర్ణాటక ఉన్నాయి. అడవులు మొత్తం కార్బన్ నిల్వలు 7204 మిలియన్ టన్నులు అంచనా వేయబడింది. ఇప్పుడు
2019 పోలిస్తే 21లో కార్బన్ స్టాక్ ఎంత పెరిగింది అంటే 79.4 మిలియన్ టన్నుల పెరుగుదల ఉందన్నమాట. ఇది అవుతుంది ర్యాంకు నివేదికలు వచ్చేసి. ఓకే, ఇంతటితో కరెంట్ అఫైర్స్ ముగిశాయి.